గుండె పట్టేసినట్టుంది. నొప్పిగా ఉంది, బాగా నొప్పిగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళాలి. మీరు అమ్మమ్మని నోటుకొచ్చినట్టు తిట్టి ఇప్పుడు హాస్పిటల్కి ఎలా తీసుకెళ్తారు? మీకు అర్హత లేదు. గ్రాని, ఎక్కడికి వెళ్తున్నారు? అది హాస్పిటల్కి వెళ్తున్నావు లోకి. ఎందుకు? అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదు. కారేమైంది? కార్ స్టార్ట్ అవ్వలేదు. అందుకని ఇంట్లో అసలు వెహికల్స్ లేనట్టు ఆటో ఎక్కుతారా? మాకెవరి వెహికల్ ఎక్కాల్సిన అవసరం లేదు. లోకి, నాకు అసలే ఒంట్లో బాగాలేదు. ఈ టైంలో డౌట్లేంట్రా? రోజీ, ముందు నువ్వు ఆటో ఎక్కు రా. గ్రాని, ఆగండి. మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తాను, రండి. లేదురా, మేము ఆటోలోనే వెళ్తాం. గ్రాని ప్లీజ్, మీకేమన్నా కోపాలుంటే తర్వాత చూసుకుందాం. ముందు రండి ప్లీజ్. వద్దులేరా లోకి, మేము ఆటోలోనే వెళ్ళిపోతాం. రా రా. పర్వాలేదు, నేను ఆటో ఫేర్ ఇచ్చేస్తాను. మీరు పదండి గ్రాని. అమ్మమ్మా. రోజీ, పదండి గ్రాని. పద రోజీ. జాగ్రత్త. గ్రాని, ఇది సందర్భమో కాదో నాకు తెలియదు, కానీ ఓ విషయం అడగాలనుకుంటున్నాను. ఏంట్లోకి? మీరు అసలు నాకు అశ్వినికి పెళ్ళెందుకు చేయాలనుకుంటున్నారు? అదేంట్లోకి? అశ్వినికి నువ్వంటే ఇష్టం, రోజీకి నువ్వంటే కోపం. అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేస్తున్నాను. రోజీ అంటే నాకు కోపం లేదు కదా గ్రాని. రోజీకి నా మీద అనుమానం పోవాలని, నా ప్రేమ అర్థం కావాలని నేను చాలా ట్రై చేశాను. కానీ రోజీకి నా మీద కోపం తగ్గలేదు. జరిగిన విషయాల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడ్డావు? అవునులోకి, ముందు ముందు జరగబోయే విషయాల గురించి మాట్లాడుకుంటేనే బాగుంటుంది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను రోజీ, నాకు అశ్వినితో పెళ్లి ఇష్టం లేదు. ఇప్పటికైనా నువ్వు నా దగ్గరికి వచ్చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ప్లీజ్ గ్రాని, మీరైనా చెప్పండి. నేను రోజుని చాలా చాలా ప్రేమిస్తున్నాను. నాకు తనతో విడిపోవాలని అస్సలు లేదు. అమ్మమ్మా, తన సోదంతా మనకెందుకు అమ్మమ్మా? తను ఎవరిని ప్రేమిస్తే మనకెందుకు, ఎవరిని ద్వేషిస్తే మనకెందుకు? ఏదో అర్జెంటు పనయ్యి హాస్పిటల్కి వెళ్తూ మనం కారెక్కామని మన బుర్ర పాడు చేయొద్దని చెప్పండి. నా నోటి నుంచి మాట వస్తే చాలు అని సంబరపడిపోయిన రోజీ ఇప్పుడు తన నోటితో నా మాటలు సోది అంటోంది. నా వాయిస్ వినపడకూడదంటోంది. నా మనసు ఎంత బాధపడుతుందో కొంచెం కూడా ఆలోచించట్లేదు. మనకిష్టం ఉన్నా లేకపోయినా మన జీవితంలో బాధ కూడా ఒక భాగమేలోకి. అనుభవించాలి, తప్పదు. లోకి, త్వరగా పోనీ. పదండి గిరాని, నేను కార్ పార్క్ చేసి వస్తాను. లోకి, నువ్వెక్కడికి? ఎక్కడికి? ఇంటికి గిరాని, లోపలికి. అమ్మమ్మా, మనం ఏమన్నా చిన్నపిల్లలమా? మన వెనక ఈ మనిషి తోడు రావడానికి? అక్కర్లేదని చెప్పమ్మమ్మా. గిరాని, నేను ఇక్కడికి వచ్చింది నీకోసం.
నీకు ఒంట్లో బాలేదంటే హాస్పిటల్కి వచ్చాను. తనేమీ నిన్ను హాస్పిటల్కి తీసుకురాలేదు, జస్ట్ లిఫ్ట్ ఇచ్చాడు, అంతవరకు చాలు. ఇంకా హెల్ప్ కూడా చేయక్కర్లేదు. మీరు తనకు మాత్రమే అమ్మమ్మ కాదు, నాకు గ్రానివి కూడా. అందుకే నేను లోపలికి వచ్చి మీ హెల్త్ ఎలా ఉందో డాక్టర్ని అడుగుతాను. వద్దులోకి, రోజీ తీసుకెళ్తుందిలే. నువ్వేదో పని మీద వెళ్తున్నావు కదా, నీకు లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళు. అది కాదు గ్రాని. చెప్తుంటే వినిపించుకునే వాళ్ళని పశువులతో పోలుస్తారు. అవును గ్రాని, నేను పశువుని. ప్రేమ అనే గడ్డి తినే పశువుని. ద్వేషం అనే వర్షం పడుతున్నా కదలకుండా నిలబడ్డ పశువుని. అమ్మమ్మ ప్లీజ్, మనకి టైం లేదు. లోకి, నువ్వు వెళ్ళు. డాక్టర్ అపాయింట్మెంట్ కి టైం అవుతోంది. సరే గ్రాని, వెళ్తాను. రోజీ, భగవంతుడా, ఇప్పుడైనా రోజీకి ఏమీ అవ్వనివ్వకు తండ్రి. తను తన చివరి కోరికగా తనకి నిండు నూరేళ్ల ఆయుష్ ఇవ్వమని అడగడం లేదు. లోకికి అశ్వినికి పెళ్లి జరిగితే చూడాలనుకుంటోంది. ఆ కోరిక తీరేంత వరకు నా రోజీని తీసుకెళ్ళిపోకు స్వామి. ఇంకొక రోజు గడిచిందంటే వాళ్ళకి పెళ్ళైపోతుంది. అప్పటిదాకా నా రోజుని తీసుకెళ్ళిపోకు స్వామి. ఏం జరిగింది? గ్రానీ హెల్త్ సడన్ గా అంత తేడా ఎందుకు చేసింది? అయినా గ్రానీకి ఒంట్లో బాగోకపోతే ఇలా హాస్పిటల్ చుట్టూ పరిగెత్తడం ఎందుకు? సిద్ధుకొక ఫోన్ చేస్తే సిద్ధు వెళ్ళి చూస్తాడు కదా. ఏదన్నా సీరియస్ ప్రాబ్లం అయి ఉంటుందా? ఎందుకైనా మంచిది, ఒకసారి నేను సిద్ధుకి ఫోన్ చేసి చెప్తాను. అరే, గ్రానీ కార్లో ఫోన్ మర్చిపోయినట్టుంది. ఫోన్ ఇచ్చేసొద్దాం. హలో, భార్గవ్ వాళ్ళకి ఫోన్ చేసి నేను రావడానికి ఇంకా టైం పడుతుందని చెప్పాలి. లేదంటే వాళ్ళు కంగారు పడి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. అరే, ఫోన్ ఏమైంది? ఓకే.
లోకి ఏంట్రా నువ్విక్కడ? నేను రావద్దన్నాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? వస్తే నాకు నిజం తెలిసిపోతుందని భయమా గ్రాని? నిజమా? ఏ నిజం? నాకు మీరు చెప్పకుండా దాచిన నిజం అంటే నీకు తెలిసిపోయింది గ్రాని. ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? అత్తయ్య చెప్పింది. భార్గవి చెప్పిందా? అంటే భార్గవి కూడా తెలిసిపోయిందా? అదేంటి గ్రాని, అత్తయ్యకి తెలియకుండా ఎలా ఉంటుంది? ఆవిడ ఉన్నప్పుడే కదా మీరు హాస్పిటల్కి బయలుదేరారు. మరి మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందని ఆవిడకి తెలియకుండా ఎలా ఉంటుంది? నా ప్రాబ్లం గురించా? సరే సరే, నువ్వు ఇంకా బయలుదేరు. మీకు ఇప్పుడు ఎలా ఉంది గ్రాని? నాకు బాగానే ఉంది. ఇంజెక్షన్స్ అవి చేశారు, రిలీఫ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చా? వెళ్ళొచ్చు. అయితే పదండి, నేను డ్రాప్ చేస్తాను. ఆ, అంటే ఇప్పుడంటే ఇంకా రిపోర్ట్స్ అవి రావాలి కదా, వాటికి టైం పడుతుంది. నేను తర్వాత వెళ్తాను లోకి, నువ్వు బయలుదేరు. ఓకే గ్రాని. ఇదిగోండి మీ సెల్. ఆ, ఇందాక కార్లో మర్చిపోయారు. అన్నట్టు అత్తయ్య కూడా ఫోన్ చేసింది. ఓకేలే, నేను చేస్తానులే, నువ్వు వెళ్ళు. ఓకే గ్రాని, మీ హెల్త్ జాగ్రత్త. ఏంట్లోకి? రోజు ఏది గ్రాని? ఎందుకు? ఇందాక నేనెవరో సంబంధం లేని వాళ్ళ, ముక్కు మొహం తెలియని వాళ్ళ మాట్లాడింది కదా, అందుకే దానికి సమాధానం చెప్పేద్దామని. తను తను నా రిపోర్ట్స్ కోసం వెళ్ళింది. అయినా రోజే అన్న మాటలు ఏం పట్టించుకోకులోకి. తన మనసులో ఏదో బాధ ఉంది కాబట్టే అలా మాట్లాడుతుందనుకోవచ్చు కదా. కానీ తను అంటున్న మాటలు నా గుండెని పిండేస్తున్నాయి. ఇప్పుడు డాక్టర్ వచ్చిందంటే రోజీ గురించి చెప్పేస్తుంది కాబట్టి వెంటనే లోకిని పంపించేయాలి. లోకి, నువ్వు చేసిన పనులు కూడా అలాగే ఉంటాయి కదా. వద్దు లోకి, నువ్వు రోజీ గురించి తప్పు పట్టొద్దు. తన్నేదైనా అంటే నేను అసలు ఊరుకోను. నువ్వు ముందుకి నుంచి వెళ్ళిపో లోకి, వెళ్ళిపో. ఓకే గ్రాని, ఓకే, నేను వెళ్ళిపోతాను. మీరు ఆవేశపడకండి, వెళ్ళిపోతాను. వెళ్ళిపో. ఇంకొక్క రోజు ఆగులోకి, నీకన్ని నిజాలు తెలిసిపోతాయి. సారీ లోకి. డాక్టర్ రోజీ గారు, ఇంకొక్క రోజు కాదురా, ఒక్క క్షణం కూడా నేను ఆగను. నా మళ్ళీ ఎక్కడుందో తెలిసిన తర్వాత ఇంక నేను ఇక్కడ ఉండలేను. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తీసుకొని అడవికి వెళ్ళిపోతాను. గురు గురు ఆగు గురు, కంగారు పడకు గురు. మేమంత కష్టపడి మళ్ళీ ఎక్కడుందో తెలుసుకుంది నువ్వు మళ్ళీ ఆ పోలీసుల్లో దొరికిపోవడానికి కాదు కదా గురు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును గురు, మళ్ళీ అక్కడ ఉందంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కాపలా ఉంటారు కదా గురు. జింక పిల్ల కోసం పులి మాటేసినట్టు నువ్వు మళ్ళీ కోసం వస్తావని ఆ ఇంటి చుట్టూ మనకు తెలియకుండా మాటేసి ఉంటారు. ఇప్పుడు నువ్వు తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్తే పోలీసు వాళ్ళకి దొరికిపోతావు గురు. నిజం చెప్పావురా, నేను మళ్ళీ దొరికిందన్న ఆనందంలో అస్సలు ఆలోచించలేదు. నిజమే, ఇప్పుడు వెళ్ళకూడదు. చీకటి పట్టాక సాటుమాటుగా వెళ్ళి మళ్ళీ నెత్తుకొచ్చేయాలి. అది లెక్క. ఈ రోజు రాత్రే మళ్ళీని తీసుకొచ్చేస్తా. తీసుకొచ్చేస్తా. అన్నయ్య మీరా?
ఇలా వచ్చారేంటి? రండి కూర్చోండి. నిన్నడుగుతుంటే నా మొహం చూస్తావే? వచ్చిన విషయం ఏంటో చెప్పు. అశ్విని, కొంతమంది వంకర బుద్ధులున్న వాళ్ళకి వంకర టింకర అనుమానాలు వచ్చాయి. అవి తీర్చాలనే వచ్చాను. అనుమానాలా? ఏంటవి? అది నువ్వు లోకి నిజంగా పెళ్లి చేసుకోబోతున్నావని, రోజుని మోసం చేయబోతున్నావని. అన్నయ్య, లేదు, నేనెవ్వరిని మోసం చేయడం లేదు. మోసం చెయ్యకపోతే నువ్వు ఎంత సడన్ గా ఆ ఇంటి నుంచి ఇంటికి ఎందుకు వచ్చావు? అత్తయ్య మావయ్య వచ్చి నిన్నిక్కడికి తీసుకొస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక్కడికి వచ్చేసావు. దానికి ఒక పెద్ద కారణం ఉంది. ఏంటా కారణం? అదేంటో నేను ఇప్పుడు చెప్పలేను. అదిగో చూసావా, నేను చెప్తే నా మీద ఎంత ఎత్తున ఎగిరావు. తను ఇక్కడికి వచ్చింది ఒక ప్లాన్ ప్రకారమే అంటే, అబ్బో నా చెల్లెలు శుద్ధ పూస, తనకేమీ తెలీదు అన్నావు. మరీ అంత శుద్ధ పూస అయితే ఏది చెప్పమను. ఆ పెద్ద కారణం ఏంటో చెప్పమను. అశ్విని ప్లీజ్, నువ్వేమో లోకిని పెళ్లి చేసుకోనన్నావు. అమ్మా నాన్నని పెళ్లి చేస్తావంటే అడ్డు చెప్పట్లేదు. అసలు దీని వెనక ఏం జరుగుతుంది అశ్విని? వేరే వాళ్ళ అనుమానం తీర్చడానికి కాకపోయినా ఇప్పుడు నీ మీద పడ్డ మాటను తప్పించుకోవడానికైనా ఆ కారణం ఏంటో చెప్పు అశ్విని. అన్నయ్య ప్లీజ్, ఇప్పుడు నన్నేమీ అడగొద్దు. నేను ఇప్పుడేం మాట్లాడలేను. చూసావా, ఇప్పుడేమంటావు? ఇక నువ్వేం మాట్లాడక్కర్లేదు. ప్రతి విషయానికి నా మీద అరిచి నా నోరు మూయిస్తున్నా. ఇప్పుడింక నేను ఊరుకోను. నేను చెప్పింది నిజం అయ్యాక కూడా నువ్వు నాకు ఏదో ఒకటి చెప్పి నా నోరు మూయించాలని చూస్తావు. నేను అస్సలు ఊరుకోను. వదినా, నువ్వు చెప్పింది ఏది నిజమైంది? ఏంటా నిజం? లోకి బావ నేను పెళ్లి చేసుకున్నానా? లేదు కదా. ఇప్పుడు చేసుకోకపోయినా ఈ రోజు రేపో జరిగేది అదే కదా. జరగదు, జరగదు, జరగదని చెప్తుంటే వినరే? జరగదని నీ నోటితో చెప్తే సరిపోతుందా? నీ నోటి మాట ఏమైనా శిలాశాసనమా? నువ్వేమైనా సత్య హరిశ్చంద్రుడి చెల్లెలివా? అంటే మిమ్మల్ని నమ్మించాలంటే నేనేం చేయాలి? అశ్విని వదిలే అశ్విని, నీ మాటలు నేను నమ్ముతాను. అనవసరమైన వాళ్ళని నమ్మించాల్సిన అవసరం నీకు లేదు. వదిలేసేయ్. లేదన్నయ్య, నువ్వు నమ్మితే సరిపోదు. ఇప్పుడు ఈ విషయం నీ దగ్గర జరిగింది కాబట్టి సరిపోయింది. ఇలాంటి అనుమానాలు ఎక్కడికక్కడ తీరిపోవాలి. చెప్పొద్దునా, నేనేం చేస్తే నమ్ముతా? దేవుడు ముందు ప్రమాణం చేయాలా, లేదంటే ప్రామిసరీ నోట్ రాయాలా? ప్రమాణాలు ఎవరు నమ్ముతారు గాని ప్రామిసరీ నోట్ అయితే నమ్మొచ్చు. ఏయ్, నీకేమన్నా పిచ్చా? నీకు అశ్విని నోటు రాయాలా? ఎందుకు రాయాలి? తనేం చేసినా తన ఇష్టం. తను నువ్వేం పెంచలేదు, పోషించట్లేదు. తానేం నీకు జవాబుదారీ కాదు. అటువంటప్పుడు అశ్విని నీకు తనేం చేస్తుందో, ఎందుకు చేస్తుందో, ఎందుకు నోటు రాయాలి? రాయకపోతే మానేమాను, నాకేంటి? కానీ నేనెంత నిజాయితీ పరురాల్ని, ఎంత సత్యవంతురాల్ని అని కబుర్లు మాత్రం చెప్పమనకు. పద వెళ్దాం. వదిన ఆగు. అశ్విని, వినోద్, సంధ్య, వినోద్, మీరెప్పుడొచ్చారు? అమ్మా ఇప్పుడే వచ్చాం. అశ్విని ఏదో కంగారుగా లోపలికొచ్చింది, మళ్ళీ వెంటనే కంగారు పడుతూ బయటకు వచ్చింది. ఏం జరిగిందని చూస్తే మీరున్నారు. ఏంటి, ఏదైనా పని మీద వచ్చారా? పని పాట లేకుండా ఊరికే తిరగడానికి మీ అబ్బాయి ఏమీ ఖాళీగా లేడు కదా మావయ్య. మేం పని మీదే వచ్చాం. ఏం పని మీద వచ్చారు వినోద్? అదేం లేదమ్మా, సంధ్య ఏదో ఊరికే అంటుంది. ఎందుకు అబద్ధం చెప్తున్నావు వినోద్? మేం పెళ్లి గురించి వచ్చాం. అదే ఏమన్నా పనులున్నాయేమోనని చూద్దామని వచ్చాం. అత్తయ్య, వినోద్ అబద్ధం చెప్తున్నాడు.
అశ్విని మాకు పేపర్ ఇస్తానంది. ఇంతలో మీరొచ్చారు. పేపరా? అవును, అశ్విని చేతిలో ఉంది. ఏం పేపర్ అశ్విని అది? ఇదే అది. రేపు పెళ్లి మండపానికి వచ్చేంత వరకు రోజీ ప్రాణాలు కాపాడుకోవాలి. రోజీ ఇంకెంతో కాలం మన మధ్య ఉండదు నందిని.